మాట్లాడొచ్చు కదా. మరి ముత్యాలు రాలిపోతాయానే? అయితే మీరే మాట్లాడండి. మళ్ళీ తిరిగి నన్నే ఇరికిస్తున్నావా? మనం ఒక పని చేద్దామా? ఇప్పుడు మన గతాన్ని ఒకసారి నెంబర్ వేసుకుందామా? అదేలా? మామూలుగానే ఇలాంటి ఫస్ట్ నైట్లు అంటే మనం ఇంతకుముందు ఎవరిని లవ్ చేశాము, నేనంటే నీకు ఎంత ఇష్టం, నీకు ఏదంటే ఇష్టం, ఇలాంటివన్నీ అందరూ ఫార్మల్గా అడుగుతూ ఉంటారు కదా. అలాంటివన్నీ డిస్కస్ చేసుకోకుండా ఉందాం. ఇప్పుడు మనం తీక్షణంగా మన ఫ్యూచర్ గురించి చర్చించుకుందాం. మొదలు పెట్టండి. మనం ఒక ముగ్గురు అబ్బాయిల్ని ప్లాన్ చేసుకుందామా? అయ్యో మెంటల్, ఇది అంతకంటే పాతది. అలాగంటావా? ఏయ్ అవును, మాటల మధ్యలో నువ్వు ఈ అయ్యగారిని ఎగతాళి చేసావు కదా? అలా ఏం లేదు. అయితే నువ్వు మెంటల్ అంటాం వినపడింది. అది నేను మీనరాశి అని అంటే మీకు మెంటల్ అని వినిపించుంటుంది. నిన్ను ఇలా కలిసి నవ్వుకోవడానికి ఎన్ని పోరాటాలు చేశాం, ఎన్నో కష్టాలు పడ్డాం కదా. దాపరికం లేకుండా స్వచ్ఛమైన ప్రేమకి ఎప్పటికైనా వాల్యూ ఉంటుందని మా అమ్మ చెప్తూ ఉంటుంది. మీరు నా మీద పెంచుకున్న నిజమైన ప్రేమే మనల్ని ఈరోజు ఒకటి చేసింది. అంటే నువ్వు నన్ను ప్రేమించలేదంటావా? కానీ నేను మిమ్మల్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డానుగా. మీరేమో జీవిస్తే నాతోనే జీవిస్తాను, లేదంటే నాకు ఈ జీవితమే వద్దనుకుని అమెరికా వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఇదే ప్రేమని నేనెప్పటికీ ఆశిస్తున్నాను. నీలాంటి ఒక అమ్మాయి కోసం ప్రాణాలు వదిలినా తప్పులేదు. అరే మెంటల్, ఇటువంటి సమయంలో అలాంటి మాటలు మాట్లాడతావేంటి? అంతే అంటావా? మరైతే మన వారసత్వం గురించి మాట్లాడుకుందామా? నేను మీకు ఒక మాట చెప్తే కాదన్నారుగా. ఇప్పుడేంటి ఈ డాబా మీద నుంచి దూకమంటావా? ప్లీజ్ మన భవిష్యత్తు గురించి మాట్లాడండి. అదేంటో చెప్పు. మన పెద్దవాళ్ళు దగ్గరుండి మంచి గడియల్ని చూసి ఇటువంటి ఏర్పాట్లు చేశారు. మనకిప్పుడు ఎలాగో పెళ్ళైపోయింది కదా. మన మధ్యన ఇక జరగాల్సిన మిగతా విషయాల గురించి అదేనండి, మన మధ్యన ఇంకా చాలా మంచి అండర్స్టాండింగ్ రావాలి. దానికోసం మన ఇద్దరి మధ్య ఇంకొంచెం స్పేస్ కావాలి. అందుకే దీన్ని మనం కొద్ది రోజుల పాటు. సారీ. హేయ్, దీనికేమైంది ఇప్పుడు? నువ్వు మొదటిసారిగా ఆశతో కోరిక కోరావు, దాన్ని నేను నెరవేర్చాలి కదా. అలాగే చేద్దాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, మా అమ్మని అర్థం చేసుకున్న మంచి హస్బెండ్గా మా నాన్ననే ఇప్పటి వరకు నేను చూశాను. ఒక్కోసారి వాళ్ళిద్దరినీ చూసినప్పుడల్లా నాకే చాలా ఆశ్చర్యం అనిపించేది. అదేనండి ఆదర్శ దంపతులు అంటారు కదా, అలాగే నాకు కూడా ఇప్పుడు గట్టి నమ్మకం కలిగింది. థ్యాంక్స్. మా అమ్మ నాన్నలాగే మనం కూడా ఆదర్శ దంపతుల్లాగా జీవిస్తాము. నేనే అనవసరంగా భావన సందేహిస్తున్నానంటావా? అయ్యో పాపం, ఆయన ఎంత టెన్షన్ పడుతూ ఉంటుంటారో. నేను ఒక పిచ్చిదాన్ని.
హలో హలో చెప్పు. నేనే మాట్లాడేది. అర్థమైందిలే, చెప్పు. ఏంటా బావా, నేనొక చెప్తే మీరేం తప్పుగా అనుకోరు కదా? ఏంటది? ఏం లేదు, సారీ. పర్వాలేదు. ఇంకెప్పుడు నేను అలా కోప్పడనులే, సరేనా? చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా కోప్పడకూడదు. అలాగే. ఇంకేంటి మరి, చక్కగా మాట్లాడొచ్చు కదా. నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి. మీ పనులన్నీ కరెక్ట్గా చేసుకుంటారు, కానీ నాతో మాట్లాడడానికి మాత్రం టైం ఉండదు. ఏంటి ఇప్పుడు మళ్ళీ నాతో గొడవ పడదావునా? అయ్యో, అలా ఎప్పుడు చేయను. ఇక నుంచి మీతో నేను గొడవ పడను. ఏంటో అమ్మగారికి హఠాత్తుగా జ్ఞానోదయం. ఆ మాట నేను అడగాలి. నువ్వేమంటున్నావు? ఏంటంటే అప్పుడు ఊరికి వెళ్ళొద్దని మళ్ళీ ఎందుకు వచ్చి అడిగారు? మీ అంతటి మీరే అడిగారా, లేదంటే ఎవరైనా చెప్తే వచ్చి అడిగారా? ఇదేమో ఇప్పుడే కోపం తగ్గి దారిలో పడింది. ఇలాంటప్పుడు నేను అస్సలు నిజం చెప్పానంటే తిరిగి దీనికి కోపం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పాలి? హలో బావా. ఇంకేంటో చెప్పు, నేను లైన్లోనే ఉన్నాను. నేను అడిగిన క్వశ్చన్కి నాకు ఇంకా ఆన్సర్ రాలేదు. అమ్మా తల్లి, మా అమ్మ నిన్ను చూసి పూర్ణ ఎందుకు అంత డల్గా ఉంది అని అడిగింది. తను ఊరికెళ్తుంటే నేను వద్దని చెప్పలేదని నా మీద కోపడిందని చెప్పాను. దానికి మా అమ్మ ఏమో అది చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదరా అంది. తను ఆగమని చెప్పు, నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు తీసుకెళ్ళొచ్చులే అని చెప్పింది. నేను అలా మా అమ్మతో చెప్పడం తప్పైపోయిందా? హలో ఐటీ ఆఫీసర్ గారు, మా అత్తగారు చాలా పర్ఫెక్ట్. ఆవిడ నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారో చూసారుగా. మీ ఇద్దరు బాగా అర్థం చేసుకున్నారు కదా, చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అదేంటి ఇంత హఠాత్తుగా? అదేం లేదులే, మీతో మాట్లాడాను కదా, అందుకే సంతోషంగా ఉంది. నీకు సంతోషమే కదా, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. ఫోన్ పెట్టేనా? బావా బావా, 2 minutes మాట్లాడొచ్చు కదా. సరే మాట్లాడైతే. అదేం లేదు, రేపు మీతో ఒకటి. ఓకే, ఒక నిమిషం మీరు లైన్లోనే ఉండండి. ఏమైందమ్మా? ఇదేంటి నట్టింట్లో ఇలాగైనా అడ్డగా సారీ 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 అమ్మా, ఐమ్ రియల్లీ సారీ మా. ఆల్రెడీ చేతికి దెబ్బ, ఇప్పుడు కాలికి కూడా తగిలింది. అబ్బా, ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళు లేవా? కింద చూసుకొని నడవచ్చు కదా. నీ కళ్ళు ఏమైనా తల మీద ఉన్నాయా? ఇది ఇంకా బాగుందే. బకెట్ తీసుకొచ్చి అడ్డంగా పెట్టి ఇప్పుడు నన్ను తిడుతున్నావేంటే? నీ వల్లే చూడు, చక్కగా మాట్లాడుతున్న బావ ఫోన్ కట్ చేశారు. ఇప్పుడు చేస్తే కోపడతారు. సరే, దానికెందుకు ఇంతలా ఇది కోపడుతున్నావు? నీకేం తెలుస్తుంది? నా బాధ ఏంటో నాకే తెలుస్తుంది. ఇప్పుడే అంతా ఒక దారికి వస్తుంది. నువ్వు సరిగ్గా చూసుకొని నడవలేవమ్మా. పోనీలే, దానికేం తర్వాలా? నిన్నెవడు ఇంట్లోనే వాకింగ్ చేయమని చెప్పాడు? పో అమ్మా. ఇది ఇంకా బాగుంది. అడ్డంగా పడేసింది కాకుండా నా మీద అరుస్తుంది. గోపాల్ అన్నయ్య, మన మురళిగాడు తోట నుంచి కూరగాయలు తెమ్మని చెప్పాను. అవన్నీ జాగ్రత్తగా చూసి తీసుకురండి. వచ్చే దారిలోనే అరిటాకులు కూడా తీసుకురండి. మన ఇంట్లో అందరికీ ముందే చెప్పేయి, ఈ విందు భోజనం అద్భుతంగా ఉండాలని. అలాగే అన్నయ్య. మన వియ్యంకులు కూడా ఇలాంటి ఆతిథ్యం ఇప్పటి వరకు చవి చూడకూడదు. జాగ్రత్తగా చూసుకోండిరా. తప్పకుండా అన్నయ్య. అవును, మన కుర్రాళ్ళు ఎక్కడున్నారు? సమయం మించిపోతుంది, అన్నీ రెడీ చేసుకోవాలి కదరా. నేను చూసుకుంటాను అన్నయ్య. శంకరా. అన్నయ్య, ఏంటో చెప్పండి అన్నయ్య. చెప్పండి అన్నయ్య. దయచేసి నన్ను మరోలా అనుకోవద్దురా. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. కావాలంటే నీ కాలు చెప్పుతో నన్ను కొట్టు, కానీ నువ్వెప్పుడూ అలాంటి ఉద్దేశంతో నన్ను చూడకు. నేను దాన్ని తట్టుకోలేనురా. లేదన్నయ్య, నేను ఎప్పుడు అలా చూడలేదు. కాదురా, పెళ్లిలో కూడా నేను ఇలాగే హడావిడిగా చక్కబెట్టాను కదా. నువ్వు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యావు. కానీ నేను మనసు లోపలే ఒక దురాలోచన పెట్టుకుని ఎంత హుందాగా ప్రవర్తించాను. అప్పుడు నేను నటించిన అబద్ధం నువ్వు నన్ను నమ్మావు. ఇప్పుడు మనస్ఫూర్తిగా చేస్తుంటే సందేహంతో చూస్తున్నట్టుగా ఉందిరా శంకర. అటువంటిదేం లేదన్నయ్య, నాకు సందేహం లేదు. నేను సంతోషంగానే చూస్తున్నానన్నయ్య. నువ్వు అలా చూసావో లేదో కానీ నాకు ఆ ఉద్దేశంతో చూస్తున్నట్టుగానే ఉందిరా. నేను ఒక విషయం చెప్తున్నానురా, నా ప్రాణాలు పోయేంత వరకు దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దురా. అన్నయ్య,
నా మనసులో ఉన్న అన్నయ్య దేవుడని నేను మీకు నిన్ననే కదా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను అన్నయ్య, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు అటువంటి అభిప్రాయం రాకూడదు. తెలిసి నేను ఒక తప్పు చేసేసానురా. ఇప్పుడు అనుభవిస్తున్న నరకం ఉంది చూసావు. ఆపండి అన్నయ్య. అయ్యో ఏంటి మావయ్య మీరు? దేనికి మిమ్మల్ని మీరు ఇలా బాధ పెట్టుకుంటున్నారు? మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేపకూడదని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది. తప్పులంటూ చేయని మనుషులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా చెప్పండి? మనుషులంటేనే మంచి చెడు రెండూ కలిసే ఉంటాయి. మీరు చేసిన తప్పుకి క్షమించమని అప్పుడే అడిగేశారు. మరైతే అప్పటితోనే పాపాలన్నీ పోయినట్టే కదా. తిరిగి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తే అది తిరిగి తప్పు చేసినట్టే అవుతుంది. దయచేసి మీరు మళ్ళీ అదే తప్పును చేయాలని చూడకండి. ఈ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు. మీరు కూడా ఇలా మనసు బాధ పెట్టుకుంటే అది మాకు మంచిది కాదు మావయ్య. మీరు గంభీరంగా తలెత్తుకుని తిరిగితేనే అది మన ఇంటికి గౌరవం. మీరింకెప్పుడూ తలదించుకునేలా చేయొద్దు. మావయ్య చెప్తున్నట్లుగా ఇంకొకసారి మీకు అలాంటి ఆలోచన రానే రాకూడదు, సరేనా? ఇక రాదులే అమ్మా, రాదులే. ఒక కూతుర్ని కన్న తండ్రిగా నువ్వు అంటుంటే విన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉందమ్మా. ఇక నువ్వు నా కూతురివే, నువ్వు నా కూతురివే. ఇక నేను ఏ తప్పు చేయనమ్మా. తీసుకోండి, తీసుకోండి మావయ్య. ఇవ్వమ్మా. ఐషు, నాకు ఒక టీ తీసుకొనిరా. తీసుకొస్తానండి. అవును, ఇంతకీ ఎలా? ఎలా అంటే అర్థం? నీ మనసు లోపల ఒక మ్యాజిక్ బాక్స్ ఉంది కదా? ఎవరు చెప్పారు? ఇప్పుడే కదా చూశాను. ఏం చూశారు? ఆ మ్యాజిక్ బాక్స్తో అందరి మనసులు నువ్వు ఈజీగా దోచేసుకోవచ్చని. అవునవును, ఆ మ్యాజిక్ బాక్స్ తోనే మీ మనసు కూడా మంత్రం వేయాలి. దేనికి? అదేం లేదు, ఇంత దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అందుకే. అయ్యో, స్పేస్ కావాలని అడిగావు కదా, సారీ. నేను అడిగింది కిడ్స్ స్పేస్ ని. దానికి అర్థం ఇప్పుడే మనకి పిల్లలు వద్దనే స్పేస్. కొద్ది రోజుల వరకే. అదే స్పేస్ అనేది లేకపోయి ఉంటే నా పెద్దవాళ్ళకే బుద్ధులు చెప్పే నా భార్యకి ఒక అందమైన గిఫ్ట్ ఇచ్చేవాడిని తెలుసా? గిఫ్టే కదా, దాన్ని ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. గిఫ్ట్ ఇవ్వచ్చు అంటే చేతుల్లో మరి ఏమీ లేదు కదా. ఇదేదో చెప్పకుండా ఇచ్చుంటే ఎంతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు నువ్వేమన్నావు చెప్పు? మీరొక మెంటల్ అని అన్నాను. అలాగైతే మరి దీనికి స్పేస్ ఉందా? తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేణుగోపాల తారంగం వెంకట కృష్ణ తారంగం 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 తాండవ కృష్ణ తారంగం వేణుగోపాల తారంగం వెంకట కృష్ణ తారంగం. దీన్ని కొంచెం అక్కడ పెట్టండి. ఆయ్ ఆయ్, చెట్టి కన్నా చిన్ని కన్నా ఎవరమ్మా ఇది? రామడి, చూస్తున్నావు బంగారం? తీసుకొస్తానండి. అన్నయ్య, వదిన ఏమంటోంది? కాశీకి వెళ్ళినా కూడా నువ్వు ఆ దరిద్రాన్ని మాత్రం వదిలించుకో కదా. వాణ్ణివ్వండమ్మా. ఎందుకన్నయ్య అలా మాట్లాడుతున్నారు? ఇదిగో. ఆ హీన జన్మ గురించి నువ్వు అసలు ఎత్తకూడదమ్మా. దాని గురించి మాట్లాడకపోతేనే మంచిది. ఎందుకన్నయ్య మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు? కొంచెమైనా ఆవిడకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇచ్చాను కాబట్టే ఇప్పుడు దాన్ని పట్టుకోలేకపోతున్నాను. ఇకపైన దేవుడే దిగొచ్చి చెప్పినా సరే నేను మాత్రం నమ్మను. ఎలాగోలాగా ఆ మహిగాడి మీద కంప్లైంట్ ఇచ్చి జైల్లోనే ఉంచమని చెప్పొచ్చాను. ఇక వాడు బయటికే రాలేడు. దీన్ని కూడా ఏదైనా చేసి ఎక్కడికైనా పంపించాననుకో, ఆ తర్వాత నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నీకు అర్థం కాదులేమ్మా, నువ్వు మాట్లాడుకో. రాజేంద్ర, ఫోన్ మోగుతోంది, ఎవరో ఒకసారి చూడు. అమ్మా, నాకు కొంచెం పనుందమ్మా, నువ్వు వచ్చి మాట్లాడొచ్చు కదా. అన్నయ్య, నేను ఇప్పుడే సరే వెళ్ళరా. మహేష్, ఐశ్వర్కి ఒకసారి ఫోన్ చేసి చెప్పు, మనం 1 గంటలో బయలుదేరి వస్తున్నావని. సరే అమ్మా. చెప్పు వసంత, ఎలా ఉన్నావు?
ఏదో ఉన్నానులే వదినా, నేను ఇక్కడికి వచ్చానే కానీ నా మనసంతా ఇంకా అక్కడే ఉంది. అందుకనే నేను ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్ళమని చెప్పాను. ఏం చేయమంటావు వదినా, నేను చేసే ఉద్యోగమే అలాంటిది. ఇంతకీ అక్కడ పనులన్నీ పూర్తయినట్టేనా? ఎటువంటి ఇబ్బందులు లేవు కదా? మనల్ని కాదని సమస్యలు ముందుకొస్తాయేంటి? ఎటువంటి గొడవలు లేవు. అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్యా, నాకిప్పుడు మనశ్శాంతిగా ఉంది. నువ్వు మన బియ్యంకుల వారి విందు భోజనం చేసి వెళ్ళుండాల్సింది. దానికి కూడా ఉండకుండా కంగారుగా వెళ్ళిపోయా. దాందే ఉందిలే వదినా, ఇంకోసారి వచ్చినప్పుడు కలిసి భోంచేస్తే సరిపోతుంది. వదిన ఒక్క నిమిషం ఉండు. ఏ పూర్ణ, వదినతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. హలో అత్తయ్య. చెప్పమ్మా కోడలి పిల్ల. చెప్పాలా? ఇప్పుడు మీరు నా పక్కనుంటే గనక మీ బుగ్గలు కొరికేసి తినేస్తుండేదాన్ని. నా మీద అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చేసింది? చూసారా, నన్ను ఆట పట్టిస్తున్నారా? నేనెప్పుడు మీ మీద ప్రేమ చూపించలేదా? అదేం లేదు, హఠాత్తుగా ఇలా అడిగేసరికి నాకు అనుమానం వచ్చి అడిగాను. అంతేనా? మీరు నాకోసం ఒక మాట చెప్పారు కదా, అందుకే నేను కూడా వెళ్ళి డ్రెస్ తీసుకున్నా. ఏమంటున్నా? నేనేం చేశాను? అదే అత్తయ్య, మీరు బావతో నన్ను ఆపమని చెప్పి. ఎవరిని ఆపమని చెప్పాను? అదే అత్తయ్య, బావ నాతో గొడవ పడినప్పుడు. ఏమంటున్నావు నువ్వు? వాడు నీతో గొడవలు కూడా పడుతున్నాడా? ఏమైంది వాడికి? చెప్పు పూర్ణ. ఏం కాదత్తా, ఊరికి జోక్ చేశాను. ఇంతకీ నేనేదో చేశానని చెప్తున్నావు కదా, అదేంటి మరి? మంచి పని చేశారు కదా, అందుకే. అదే ఆ మంచి ఏంటో చెప్పు. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా మంచికే కదా అత్తయ్య, దేని గురించి అంటున్నాను. చెప్పొదినా, ఇంకేంటి విశేషాలు? ఏం లేదులే వదినా, కిచెన్లో కొంచెం పనుండి వెళ్ళాను. సుధ ఎలా ఉంది? పిల్లాడు బాగున్నాడా? అత్తయ్య చెప్పలేదంటే మరి ఇంకెవరు చెప్పుంటారు? బావ నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? పూర్ణా, ఇడు చూడు, నీకు ఇష్టమైన సేమియా పాయసం చేసి తీసుకొచ్చాను, తీసుకో. నాకేం వద్దు. ఇప్పుడు ఏమైంది నీకు? ఏమైతే నీకెందుకు? నన్ను వదిలే. ఏయ్, ఇలాగే ఓవర్ చేసావంటే నాకు కోపం వస్తుంది. నాకు వద్దని చెప్తే వదిలేయచ్చు కదా, ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నావు? అదేంటే, నీకు ఇష్టమనే కదా నేను చేసి తీసుకొచ్చాను. అయితే దాన్ని నువ్వే నీ నెత్తి మీద పోసు. అదేంటే, నువ్వే కదా పెట్టమని చెప్పావు. అప్పుడు కావాలని చెప్పాను, ఇప్పుడు వద్దని చెప్తున్నాను. ఇంక వెళ్తావా? తాగితే తాగు, లేదంటే ఎక్కడికైనా పోయి చావు. రాను రాను చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు. చిన్ని కన్నా, బుజ్జి కన్నా, చేస్తున్నావమ్మో. ఎవరా ఇక్కడ చిన్ని కన్నా అనేది? హలో హలో, మీ ఆవిడని ఎవరు గారం చేయట్లేదు. 24 గంటలు అదే ధ్యాస తప్పితే ఇంకేముంటుందా మీకు? కూతి మీద కొట్టారంటేనా? అవును, సార్కి ఇంకా పేరే పెట్టలేదా? సార్కి పేరు పెట్టేసి 57 ఏళ్ళు అవుతుందిరా. చూడన్నానా, సార్ అంటే మీరే అనుకుంటున్నారా? మరి ఇంకెవరు? నేను ఈ బుజ్జి సార్ని అంటున్నా. ఓ అవును కదా, ఎన్ని రోజులు జరిగిన గొడవ వల్ల ఏం పేరు పెట్టాలో మర్చిపోయాం. నానా, ఒక మంచి పేరు పెట్టేయండి నాన్న. వీడికా? వీడికి సుభాష్ చంద్రబోస్ అయితే. అయ్యో అన్నయ్య, ఎవరిని అడిగావు పేరు గురించి? ఇంకోసారి అడిగినా సుభాష్ చంద్రబోసే అని చెప్తారు. అయితే చిరంజీవి అని పేరు పెడదామా? రేయ్, వాడు చూడడానికి హీరోలా ఉన్నాడు కదా, వాడికి బాలకృష్ణనో చిరంజీవి అని పేరు పెడితే బాగుంటుంది. అలా అయితే బాహుబలి ప్రభాస్ అని పెట్టేద్దాం. వీడికి ట్రెండింగ్ గా కూడా ఉంటుంది కదా. బాగుంటుందిరా. ఏమైంది సుధా? ఏంటక్క, ప్రభాస్ అన్న పేరు కూడా నచ్చలేదు నీకు? అయితే సింగర్స్ పేరు ఏదైనా పెట్టేద్దాం. సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా జోకులు ఎందుకురా? ఇప్పుడు ఏమైందమ్మా? దేనికి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? పిల్లాడికి పేరు పెట్టాలనగానే నాకు సురేందర్ జ్ఞాపకం వచ్చాడు.